మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆదివారపు ఆరాధన కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీకందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఆంధ్ర క్రిస్టియన్ కరమ సంఘం యొక్క తరపున నా ప్రత్యేక శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సుఖంగాను సౌఖ్యంగాను ఆరోగ్యంగాను మీరు మీ కుటుంబాలు ఉండాలని మరి అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి ఈ కరోనా పరిస్థితుల్లో మరి మీకు అందరికీ కూడా మరి నా హృదయపూర్వకంగా సవినయంగా తెలియజేస్తున్నటువంటి ఆ మాట, మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మరి ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి తగు జాగ్రత్తలో మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు ఉండాలని మరొకసారి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రభు నా మనసులో పెట్టినటువంటి యొక్క చక్కటి అంశాన్ని బట్టి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవా, నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుదును. దావీదు హృదయాలలో నుంచి జాలువారినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ పరిస్థితులు, అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో కారు అరణ్యములో ఎలుగెత్తి కేక వేస్తూ దేవదేవుని శరణ వేడుకుంటున్నటువంటి భక్తుడు దావీదు. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో, ఈ కరోనా పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఆ యొక్క బిజినెస్లు నడవనటువంటి పరిస్థితుల్లో అనేక విధాలుగా పట్టబడుతున్నటువంటి సర్వ ప్రపంచ మానవాళితో నా దేవుడు తన భక్తుల ద్వారా మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని విషయాలు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. తన వంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, కృపామయుడ, కృపా సంపూర్ణ, మీకు వందనాలు. దేవా, నా దేవుడు నీవే, వేకునే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును అని దావీదు అరణ్యములో కేకవేసి ప్రార్థిస్తున్నటువంటి భక్తుని జీవితంలో నుంచి నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవు, గ్రహించగల మనస్సు ఈ బిడ్డలను అనుగ్రహించుకుని వర్తమానాల ద్వారా విప్లవాత్మకమైనటువంటి ఆలోచనల్లో మిమ్మల్ని దరిచేరే కృపను అనుగ్రహించమని, ప్రతి వారిని వాక్యం ద్వారా సంధించమని, వినగలిగే చెవు, గ్రహించగల మనసు దయచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి చక్కటి మాటలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ 63వ కీర్తనలో దావీదు యోధా అరణ్యములో ఆయన వేస్తున్నటువంటి స్తుతి కేక, ఈ యొక్క ప్రథమంగా రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ వర్తమానం అంతటికి ఒక ఆధారాన్ని మీకు నేను చూపిస్తా ఉన్నాను. ఈ చిన్న అక్షరాలతో ఈ 63వ కీర్తన ప్రారంభ దిశలో ఆ పై భాగంలో రాయబడినటువంటి మాటను మనం ధ్యానిస్తే వర్తమానం యొక్క సారాంశము పూర్తిగా మన ఆలోచనలో నింపబడుతుంది. దావీదు యోధా అరణ్యములో నుండి ఆయన రచించినటువంటి కీర్తన, ఆయన పాడినటువంటి పాట, ఆయన చేసినటువంటి ఆరాధన ఆలాపన, ఈ స్తుతి ఆరాధన గీతంలో దావీదు రాజభవనంలో ఉండి పాట పాడలేదు, తన పరుపు మీద ఉండి ఈ పాట పాడలేదు, ఆ యొక్క మహాసభలో ఈ పాట పాడలేదు. కానీ ఆయన ఒంటరిగా శత్రువుకు భయపడి
శత్రువు నుంచి తప్పించుకునే మార్గమును వెతుకుతున్న దిశలో పరమందు ఉన్నటువంటి దేవదేవుని ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటూ తిరిగి పూర్వదినములు అనగా ఆ ముందు జరిగినటువంటి దినాలను ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటూ యోధా అరణ్యములో అరణ్యములో నుండి పెడుతున్నటువంటి రోదన ధ్వని, ఆర్తనాద కేకలు, దేవా నా దేవుడవు నీవే, వేకునే నేను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును నేను చూడవలెనని, మరి నీ మీద నాకు ఆశ, నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెడుతూ ఉన్నాను, నీ తట్టు చూస్తూ ఉన్నాను. నీ ప్రత్యక్షత కొరకు, నీ ప్రత్యక్షతలో నీవు ప్రత్యక్షమైనప్పుడు నాకు కలిగే ఆనందము, ఆ నిత్యానందము నేను పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక మొదటి చరణంలో ఆయన అంటాడు కదా, అసలు వేకునే నిన్ను వెతుకుదును అంటున్నాడు. ఇక్కడ దావీదు ఆయన హృదయంలో నుంచి జాలువారుతున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను వేకునే వెతుకుతూ ఉన్నాను, నేను లేస్తూనే నీ మీద ఆశ చేత, నీ మీద నాకున్నటువంటి భక్తి, నీ మీద నాకున్నటువంటి యొక్క ఆ భయము, అందుకే నేను కళ్ళు తెరుస్తూనే నేను పండుకున్నటువంటి ఆ పడకలో మొదటిగా నా నోట స్తుతితో నిన్ను గనపరుస్తూ ఉన్నాను. ఇక్కడ అసలు యోధ అనగా యోధా జాతి, యోధ అనగా స్తుతించేవారు యూదులు. స్తుతుల మధ్య ఆసీనుడయ్యేది దేవుడు. యోధా యొక్క వంశము ద్వారా ఆయన స్తుతి పొందాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. యోధ అనే అరణ్యములో ఆ యొక్క బంధకాలలో, బాధలలో, శ్రమలలో వస్తున్నటువంటి యొక్క ఆర్తనాద కేక, ఆ పొలి కేక ఏ విధంగా ఉంది అంటే గమనించండి. స్తుతి శ్రమల బారిన పడి నలిగిపోతున్నటువంటి సమయంలో ఇక్కడ స్తుతిస్తున్నటువంటి ఆలాపన మనకు వినపడతా ఉంది. దీన్ని నేను భక్తుల యొక్క జీవితంలోనికి అనువయించి ఒక విషయాన్ని మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. దానియేలుని సింహాల బోనులో వేసినప్పుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోవులను అగ్నిలో వేసినప్పుడు వీరు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు, ప్రభువును గణపరుస్తూ ఉన్నారు. ప్రభువా, నీ కొరకు మేము చనిపోవడానికి ఇష్టపడుతున్నాం, ఈ శ్రమలు మాకు శ్రమలుగా అనిపించడం లేదు. యేసయ్యా నిన్ను తలంచగా, యేసయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకొనగా, ఈ అగ్నిగా, ఈ అగ్ని యొక్క ప్రభావం మాకు కలడం లేదు. సింహాలు యొక్క రోదన అనగా సింహాలు యొక్క పొగరపచ్చినటువంటి కేకలు, అవి కేకలుగా మాకు వినిపించడం లేదు. ఎందుకంటే అవి అరుస్తూ ఉంటే మేము స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే దావీదు యొక్క అనుభవంలో ఆయన ద్వారా షడ్రక్ మేషక్ అబేద్నెగోవులు, దానియేలు, ప్రవక్తలు, చెరలో ఉన్న పౌలు, శీలలు, పేతురు, రంపాలతో కొయ్యబడుతున్నటువంటి భక్తుల యొక్క జీవితాలలో వారికి సంతోషమే కలిగింది తప్ప భయం కలగలేదు. వారికి ఆనందమే కలిగింది తప్ప ఆక్రందన పెట్టలేదు.
ప్రతి ఒక్క విషయాన్ని గురించి మనం పోల్చి మన జీవితాలలో అన్వయించుకున్నట్లయితే మనం ఒక దిశగా మనం ప్రయాణం చేయగలం. ఆ దిశగా మనం వెళ్ళినప్పుడు దావీదు హృదయానుసారుడు, దేవునికి హృదయానుసారుడైనటువంటి దావీదు యోధా అనే ప్రాంతంలో అరణ్యములో ఆయన శ్రమల బారిన అరణ్యములో ఆ బాధల మధ్యన కారు చీకటిలో ఆ కారు అరణ్యములో ఆ చెట్ల కింద భయంకరమైనటువంటి వాతావరణంలో దాక్కున్నటువంటి దావీదు యొక్క జీవితము, ఆయన పొందుకున్నటువంటి విజయము, ఆయన చేసినటువంటి యొక్క ఆక్రందన స్థుతిగా ఎలా మారిందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. యోధా అనగా స్థుతి. ఇప్పుడు స్థుతి ఎక్కడ ఉంది అంటే అరణ్యములో ఉంది. అరణ్యములో ఉంది. అందుకే కవులు ఈ ఫుట్ నోట్లో చిన్న అక్షరాలతో రాయబడినటువంటి ఆ యొక్క ఆ సమయము ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించినటువంటి మాటలు. యోధా అరణ్యములో నుండగా దావీదు పెట్టినటువంటి స్తుతి కేక, ఆయన శ్రమలలో ఆయన వేస్తున్నటువంటి పొలికేక, ఆ చెట్టు కింద, ఆ రాళ్ల కింద, ఆ గుహలలో దాక్కున్నటువంటి దావీదు నిద్రించి ఉదయకాలమున తెల్లవారుజామున ఆ సమయంలో ఆయన నోట నుండి వస్తున్నటువంటి స్తుతి కేక ఎంత మంచి మాట అండి. మనకి ఏదన్నా శారీరకంగా కొంత అనారోగ్యం కలిగితే, బాధ కలిగితే, సంతోషం లేకపోతే ఆ రోజు మనము ప్రార్థనే మానేస్తాం, అన్నం తినడమే మానేస్తాం, ఇతరులతో మాట్లాడమే మానేస్తాం. ప్రపంచ భారము నా నెత్తి మీద ఉంది అన్నట్టుగా ఫీలింగ్స్ ఇస్తాం. కానీ ఈ పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న దావీదు యొక్క జీవితంలో ఆయన పెడుతున్నటువంటి ఆర్తనాద గీత ఆలాపన మనం అర్థం చేసుకోవాలి. ఒంటరి పయనములోనా నాకు తోడుగా వచ్చువాడా, ఒంటరి పయనములోన నా జంటగా వచ్చువాడా. భక్తుని యొక్క హృదయంలో నుంచి జాలువారుతున్నటువంటి ఆ స్తుతి ఆలాపన గమనించండి. ఈ మొదటి చరణంలో రాయబడినటువంటి యొక్క మాట పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి. దావీదు తన ఇంటికి దూరం అయ్యాడు, యెరూషలేముకు దూరం అయ్యాడు. ఆయన యెరూషలేములో ఉన్న మందిరానికి దూరమై ఉన్నాడు. ఆయన ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆయన దేవునికి దూరమైనట్లుగా ఫీలింగ్ వస్తూ ఉంది. యెరూషలేమును చూడాలనే ఆశ కలుగుతూ ఉంది. యెరూషలేములో ప్రవేశించి ఆ భక్తుల మధ్య రాజు ఆ మందిరపు యొక్క ద్వారము గుండా యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆయనను చూచి నిలబడినటువంటి యొక్క ప్రజలను, దేవాతి దేవుణ్ణి చేతులెత్తి ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని, ఆలాపన గీతంలో ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడు. అనేక మంది భక్తులు, ఆశాపు అనేక మంది గాయకులు, వీళ్ళందరూ కూడా గీతాన్ని ఆలాపిస్తూ ఉంటే పరవశము పొందినటువంటి యొక్క దావీదు హృదయం, దావీదుని రాజుగా చేసినటువంటి దేవాతి దేవుడు ఆ యొక్క పరిశుద్ధ స్థలమును విడిచి యెరూషలేములో ప్రవేశించినటువంటి యొక్క అనుభవాలుగా, ఆనందముగా, ఊహలలో ఆ సంతోషాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నటువంటి ఆయన ఒంటరి జీవితములో, కారు అరణ్యములో ఒంటరిగా ఆయన ఆలోచనలో
ఆయన ఆలోచనలో అరణ్యములో లాక్డౌన్ చేయబడినటువంటి అనుభవాలలో ఉన్నటువంటి దావీదు యొక్క హృదయము తల్లడిల్లిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్యలు అనేక అరణ్యములో ఆయన ఉన్నాడు. సమస్యల చుట్టుముట్టినటువంటి అరణ్యములో ఆయన భక్తి చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువుని గురించి ఆయన తలంచుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క బలమును, ఆయన ప్రభావమును చూడవలనని శరీరము కృషించిపోతూ ఉంది. గమనించండి, ఈ 2వ చరణంలో మాటలు నేను చదువుతున్నాను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ల లేక యుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొరుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరం కృషించుచున్నది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు యొక్క హృదయము ఎట్టి రీతిగా ఉందో ఒకసారి ఆలోచించండి. సమస్యల మధ్యలో ఉన్నాడు భక్తుడు, కారు అరణ్యములో ఉన్నాడు భక్తుడు, ఒంటరిగా ఉన్నాడు భక్తుడు, ఆరాధన చేసే సమయంలో అరణ్యములో ఆయన ఒంటరిగా శ్రమలనేక మార్గములో ఉన్న చోట కృషించిపోతూ ఉన్నాడు. ఆ సమయము, ఆరాధన సమయం ఆయన గుర్తొస్తూ ఉంది, స్తుతించే సమయం ఆయన గుర్తొస్తూ ఉంది. హృదయము తల్లడిల్లిపోతూ ఉన్నది. నిజంగా ఇదే పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. కానీ మనము మన గృహంలో ఉన్నాం, గృహాలలో ఉన్నాం. ప్రాణ భయము చేత వణుకుపోతూ ఉన్నాం. కానీ దావీదు సౌఖ్యమైన స్థలంలో లేడు. ఆయన ఇరుకు మార్గంలో ఉన్నాడు. ఆయన కారు అరణ్యంలో ఉన్నాడు. ఆయన నానే వారికి దూరంగా ఉన్నాడు. ఆయన ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు. ఆయన యెరూషలేముకు దూరంగా ఉన్నాడు. ఆయన కానీ ఆయనకి మనకి తేడా ఏంటో తెలుసా? ఈ హృదయం అనే యొక్క దేవాలయము దావీదుతో కూడా యోధా అరణ్యంలోనికి వెళ్ళింది. యోధా అరణ్యంలోనికి వెళ్ళిన ఆ మందిరములో దావీదు ఆరాధన చేస్తూ ఉన్నాడు. కానీ సౌఖ్యముగా, సుఖముగా, పట్టు పార్పు మీద ఉన్నటువంటి మనము ఆ ఆరాధన సమయంలో మన మనస్సు ఎక్కడ ఉంటుంది? మనం ఎక్కడ ఏకీభవిస్తూ ఉన్నాం? ఈ సమయంలో ఈ శుక్రవారపు ఆరాధన గల్ఫ్ కంట్రీలో జరుగుతూ ఉంటే, ఆదివారపు ఆరాధన మనం తెలుగు రాష్ట్రాలలో జరుగుతూ ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. ఆరాధన సమయము నువ్వు నియమించుకున్నటువంటి సమయంలో ఆ 2 గంటల సేపు అయినా ఆరాధన సమయాన్ని నువ్వు పాటించగలుగుతూ ఉన్నావా? ఆ ఆరాధనలో నువ్వు లాక్డౌన్ చేయబడుతున్నావా? ఆ ఆరాధనలో నీ మనస్సు ఆయనతో ఏకీభవిస్తూ ఉందా? లేక సుఖమైనటువంటి, సౌఖ్యమైనటువంటి స్థలాన్ని నువ్వు కోరుకుంటూ ఉందా? ఈరోజు దావీదు గురించి ధ్యానిస్తూ ఉంటే నా మనసు ఎంతగానో తల్లడిల్లిపోతా ఉంది. ఎందుకో తెలుసా? 63వ కీర్తన 2వ వాక్యంలో దావీదు అంటాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధ ఆలయము తట్టు, ఏమండి, నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను. నీ గడప యొద్ద నీవెప్పుడు వస్తావు?
నీవెప్పుడు నా యొక్క బంధకాల నుంచి విడిపిస్తావు, ఎప్పుడు నీ పరిశుద్ధాలయానికి నన్ను నడిపిస్తావు, ఎప్పుడు నీ బలమును నీ ప్రభావం నేను చూడాలి, నన్ను ఎప్పుడు నువ్వు కనికరిస్తావు. దేవా, నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుదనయా, నీ బలమును నీ ప్రభావమును చూడవాలని నా మనస్సు పరితపిస్తూ ఉంది అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము కొంచెం లోతుకు వెళ్ళి ధ్యానించినట్లయితే భక్తుని యొక్క అనుభవాలలోనికి మనం వెళ్తే కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు నీళ్ళ లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. ఇప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు, శత్రువుకి భయపడి దూరంగా పారిపోయాడు. యోధా అరణ్యములో ఆయన ఉన్నాడు. ఆ దిశగా మనం ఆలోచన చేస్తే అడవులో ఏముంటాయండి? పుళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, రకరకాల పురుగులు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్ల నడుమ దెయ్యాల యొక్క ఆక్రందనగా ఉంటుంది, రూపాలుగా ఉంటాయి. చీకటి భయం చేత ప్రాణము తల్లడిల్లిపోతూ ఉంటుంది. అక్క దాహం వేసినప్పుడు, ఎడారిని చూచినప్పుడు ఆ నీళ్లు గుంటలు అన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయంట. అవి సమీపంగా కానరానట్టుగా ఉన్నాయంట. యెరూషలేముకు ఆరాధనకు దేవునికి దూరంగా ఉన్నటువంటి భక్తుని యొక్క జీవితం ఏ విధంగా ఆత్మీయంగా ఎండిపోతుందో, దావీదు హృదయము అట్టి విధంగా ఎండిపోయిందంట. కారు అరణ్యములో, యూదా అరణ్యములో ఆ నడుమ ఆయన ఆక్రాంతన చేస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? నీళ్ళ లేక ఉన్నటువంటి దేశమందు, నీళ్లు ఎండిపోయిన దేశమందు, ప్రజలు సంచరించినటువంటి దేశమందు, ఆదరించే మనుషులు లేనటువంటి ఆ దేశమందు ఆ దిశగా ఆలోచన చేస్తే ఆయన ఇప్పుడు ఎక్కడ లాక్డౌన్ చేయబడ్డాడంటే యోధా అరణ్యములో. ఏమండి? అరణ్యం అనే యొక్క సమస్యల రోదన ధ్వని మధ్య, ఆ పులికేకలు పెడుతున్నటువంటి సింహాల మధ్య ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన ప్రాణం అంట ఎలా ఉందంట? తృష్ణగొని ఉన్నదంట. అంటే దప్పిక. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడును దప్పికొనడు అన్నాడు యేసయ్య. ఆదరించే దప్పిక, ఆదుకునే దప్పిక, తప్పించే దప్పిక, హక్కున చేర్చుకునే దప్పిక, విడవబడినటువంటి యొక్క సింహాసనం అధిష్ఠించాలనే దప్పిక, ఆ సింహాసనం మీద సింహాసన శీనుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఆరాధించాలనే దప్పిక, ఆధ్యాత్మిక దప్పిక, కుటుంబ దప్పిక. ఈ దప్పికలో దప్పిక తీర్చే శక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు దావీదు. అక్కడ ఆయన హృదయంలో ఉన్నటువంటి యొక్క ఆశను ఆయన చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది అంటున్నాడు. నా శరీరంలో శక్తి లేదు, నా శరీరంలో ఆరోగ్యము లేదు, నా శరీరంలో సంతోషము లేదు, నా శరీరంలో ఏమాత్రము కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆనందము లేదు. నేను కృషించుచున్నాను. ఇలా ఎక్కువ రోజులు ఉంటే, ఇలా ఎక్కువ రోజులు నీకు ఎడబాటుగా ఉంటే నా యొక్క ఆత్మ కృషించిపోతుంది, నశించిపోతుంది, నా ఆత్మ మరణిస్తుంది. నిశ్చయంగా నిన్ను చూడాలని నా శరీరము, ఎండిపోతున్నటువంటి నా శరీరము నీ మీద ఆశించత ఎదురు చూస్తూ ఉన్నదయా అని దేవునికి ఆయన మొరపెడుతూ ఉన్నాడు. ఎందుకంటే స్తుతించువాడు
స్తుతించువాడు అన్ని వేళలా స్తుతించాలి. ఏ సమస్యలో ఉన్నా స్తుతించాలి. గనుక ఈ దావీదు అరణ్యములో ఎలుగెత్తి కేక వేసి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. నా దేవా, నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ మీద ఆశించేత నా ప్రాణము కృషించిపోతా ఉందట. నా ప్రియమైనటువంటి నా దేవుని జనాంగమా, మన జీవితాలలో ఈరోజు ఈ వర్తమానం ఇచ్చినటువంటి నీవు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు లేవు. సమస్యలు ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రభువు నీకు ఒక సురక్షితమైనటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉన్నాడు. నీ ఇంట్లో నీవు నివసించడానికి, సమయానికి తినడానికి తిండి, ఏదో ఒక దిశగా ప్రభుత్వం ద్వారా నీ తినడానికి ఆహారము, ఉండడానికి ఇల్లులు కడుతూ నీవు ఒక అరణ్యానికి పరిమితం కాకుండా నువ్వు పట్టణానికి పరిమితమై ఉంటూ ఉన్నా. ఈ దిశగా నువ్వు ఆలోచన చేస్తే ఆ దిశగా ఉన్నటువంటి దావీదు యొక్క జీవితము ఎంత భయంకరమైనటువంటి నరక యాతనలో ఉందో మీకు నాకు అర్థమవుతుంది. అన్ని విషయాలలో నీకు సౌఖ్యము సమయము ఉన్నప్పటికీ ఒకవేళ దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాను. నీ సొంత పనులు చూసుకుంటూ టీవీలతో, సీరియళ్ళతో, సంభాషణలతో, లోక సంబంధమైనటువంటి యొక్క ఆటలలో అష్టాచమ్మాటలు ఆడుకుంటూ ఒకవేళ నీ జీవితం నువ్వు గడిపేస్తూ ఉన్నాను. రకరకాల ఆటలు ఉన్నాయి. ఇంట్లో ఆడుకునే ఆటలు, ఈనాడు ఫోన్లో ఆడుకునే ఆటలు, రకరకాలైనటువంటి గేమ్స్ ఉన్నాయి. ఒకవేళ నీ జీవితం ఇందులో పడి పొర్లుతూ ఉంటే నా యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసయ్యను నిజంగా ఆరాధించే భక్తుడైనటువంటి దావీదు నిన్ను మేల్కొల్పుతూ ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా నీకు దేని మీద ఆశ ఉంది? లోకం మీద లేక పరలోకం మీద ఉందా? ఈరోజు నువ్వు నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం, ఆసన్నమైనటువంటి సమయం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీళ్ళ లేక ఉన్న దేశమందు, నీళ్ళ లేక ఉండిన దేశమందు ఆయన అంటున్నాడు, ఇదిగో నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది అంటున్నాడు. ఎలా ఉందంటండి? తృష్ణగొని ఉన్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని, యేసయ్యా నిన్ను చూడవలెనని నా యొక్క హృదయం కోరుకుంటూ ఉందయ్యా అంటున్నాడు. నిజంగా ఎంత మంచి భక్తిని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క హృదయ అంతరంగంలో ఉన్నటువంటి యొక్క ఆనందం ఎంత ఆయన్ని వేదనకు గురి చేస్తూ ప్రభు యొక్క ఎడబాటును భరించలేని స్థితిలోనికి తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సర్వ యుగముల్లోనూ ఆయన సజీవుడైనటువంటి దేవుడు, తన బిడ్డలను సజీవులుగా కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడు, ప్రేమతో ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు. నా యేసయ్య నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. నా యేసయ్య నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి వస్తాడు. నా యేసయ్య నామములో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నా నివసిస్తూ ఉంటాడు. నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానము చేసినటువంటి దేవాతి దేవుడు. అందుకే దావీదు అంటాడు కదా, చక్కని మాట ఆయన చెప్తూ, అది మన జీవితాలలో మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ యేసు క్రీస్తు నామమును బట్టి ఆనబెట్టి నేను చెప్తూ ఉన్నాను. నిజమైనటువంటి భక్తి చేయటం అంటే, నిజమైనటువంటి క్రీస్తు బిడ్డగా ఉండడం అంటే,
నిజమైనటువంటి యొక్క దేవుని కుమారుడిగా జీవించటం అంటే ఆ జీవితం ఎలా ఉంటుంది అంటే ఆ జీవితము ముళ్ళ మీద నడిచినప్పటికీ ప్రభువుని స్తుతిస్తారు. ఆ జీవితంలో రాళ్ళలా నిన్ను రక్కుతూ రాళ్ళ మధ్యన నీ జీవితం నడుస్తున్నప్పటికీ ఆ పరిస్థితుల్ని నువ్వు భరించాలి అంటే క్రీస్తు యొక్క మాటలను మనం ధ్యానిస్తూ ఉండాలి. ప్రభు పలికినటువంటి వాగ్దానాల్ని మన హృదయంలోని స్వీకరించాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా నా ప్రభు నన్ను ఆదరిస్తాడు, నా ప్రభు నన్ను తప్పిస్తాడు అనేక ఆలోచనలోనికి నువ్వు వెళ్ళాలి. దావీదు కారు అరణ్యంలో ఉన్న, ఒంటరిగా ఉన్న, సమస్యల మధ్యన ఆయన నలిగిపోతూ ఉన్న, గమ్యము కానరాని పరిస్థితుల్లో ఆయన ఉన్న, హోరుగాలులు వీస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఆయన దేవుని మీద పరితపిస్తూ ఉన్నాడు. సమస్యల మధ్య ఆయన ప్రభువును పిలుస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క ఎడబాటును భరించలేకపోతా ఉన్నాడు. ప్రభువుతో ఆ యొక్క సన్నిహితాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ప్రభు యొక్క ముఖదర్శనాన్ని చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఆశలో ఎంతో స్తుతి ఉంది, ఆరాధన ఉంది. తన హృదయాన్ని పూర్తిగా ప్రభుకు ఒలగబోస్తా ఉన్నాడు. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ అందు ధైర్యమును నే పొందుకొనేదాను, మరణము గెలచిన బహుధీరుడా. నీ అందు ధైర్యమును నే పొందుకొనేదాను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా ఈ సామర్థ్యమును, కొనియాడదగినవి నీ దివ్య తేజం. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ దావీదు హృదయంలో ధ్యానము, దావీదు యొక్క హృదయంలో ప్రాణము యేసయ్య ఉన్నాడు. యేసయ్యా అని పిలుస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్ని తట్టుకోవడానికి స్తుతిస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్యలు పొంచి ఉంటాయి, సింహాలు పొంచి ఉంటాయి, అగ్ని పొంచి ఉంటుంది, శత్రువులు పొంచి ఉంటారు, సమస్యలు చుట్టుముట్టు ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఒక భక్తుడు శ్రమలో ఉన్నాడు అంటే విశ్వాసులు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒక భక్తుడు అవిశ్వాసంతో ఉన్నాడు అంటే, విశ్వాసంలో ఉన్నటువంటి భక్తులు అవిశ్వాసంలోనికి వెళ్తున్నటువంటి అవిశ్వాస కొరకు ప్రార్థన చేసి ప్రోత్సహించేవారుగా ఉండాలి. విరిగి నలిగిన హృదయాలను బలపరిచి దృఢపరిచేవారుగా మనం ఉండాలి. నేను రక్షణ పొందినటువంటి యొక్క దినాలలో ప్రారంభ దిశలో హైదరాబాద్ అనేక ప్రాంతంలో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాను. అది ఇంచుమించుగా 2005 సంవత్సరం
అప్పుడు కంపెనీలో ఒక దసరా పండుగ వచ్చింది. అప్పటికి నేను చాలా సంవత్సరాలు ఆ దసరా పండుగకు నేను ఎప్పుడు వెళ్ళకూడదని వెళ్ళేవాడిని కాదు. అయితే ఆ సంవత్సరము స్వయంగా ఆ కంపెనీ యజమానుడు మా సార్, ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ప్రత్యేకంగా నా దగ్గరకు వచ్చి, ఎలీషా, ప్రతి సంవత్సరం కూడా నువ్వు రావట్లేదు, మేము కూడా మనుషులమే కదా, క్రైస్తవుడు అయినంత మాత్రాన ఇక వాళ్ళు దావత్ అంటారు, ఈ దావత్లోనికి రాకూడదని ఏమీ రూల్ ఏమి లేదు కదా, మీరు తినే ఆహారం మేము తింటున్నాం, మాతో కలిసి సంతోషించాలి కదా, కంపెనీలో నువ్వు పనిచేస్తున్నావు కనుక నిశ్చయంగా తప్పనిసరిగా ఈ సంవత్సరం దసరాకి రావాలి, నీకు ఇష్టమైనటువంటి వంటే తిను, నీకు ఏదో అనుకూలమో అదే తిను, నేను బలవంతం చేసేది లేదు అని చెప్పి ఆయన అనడంతో ఇంకా మరొక మాట ఆయన అన్నాడు, ఇంకా క్రైస్తవులు ఉన్నారు, ప్రభుదాస్ అని వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళు చక్కగా ప్రతి సంవత్సరం వస్తారు, శుభ్రంగా తింటారు, తాగుతారు, మరి నువ్వెందుకు రావు అని ప్రశ్నించినప్పుడు అటువంటిది ఏమి లేదు సార్, వచ్చి మీ అందరి చేత పదే పదే ఈ మందు తాగు, బీర్ తాగు, లేక ఈ మాంసం తిను అని అడిగించుకోవడం అనేది నాకు ఇష్టం లేక, వారితో సంతోషించాలని బైబిల్ చెప్తుంది, దుఃఖించే వారితో దుఃఖించాలని చెప్తుంది. కొన్ని చోట్ల మీరు ఆనందంగా ఉన్న చోట బాధ పెట్టకూడదన్న ఆలోచనతో నేను రాను అంటే, లేదు సార్ రావాలి తప్పనిసరిగా అంటే నేను వెళ్ళిన తర్వాత అక్కడ యాడ్ను బలిచ్చారు, ఇంకా రకరకాల వంటకాలు చేస్తారు, అక్కడ మందు బాటలు కేసులు పట్టుకొచ్చారు, ఎందుకంటే తెలంగాణ ఎక్కువగా తాగుతారు కనుక, ఆంధ్ర వాళ్ళు తాగుతారు, తాగేవాళ్ళు ఎక్కడైనా తాగుతారు అనుకో. అయినప్పటికీ కూడా దసరా పండుగ చాలా పెద్ద పండుగ కనుక వాళ్ళకి నేను వెళ్ళిన తర్వాత వారితో కలిసి కూర్చున్నాను, చక్కగా నవ్వుతూ వారితో చాలాసేపు టైం స్పెండ్ చేశాను. భోజన టైం వచ్చినప్పుడు మా సార్ నా దగ్గరికి వచ్చి, ఎలీషా, నా తృప్తి కొరకు కొంచెం బీర్ తీసుకో అని చెప్పాడు, అడిగాను. అప్పుడు నేను నవ్వి, లేదు సార్ నేను తీసుకోను, ఏమనుకోవద్దు, అందుకే నేను రాను అన్నారు. అలా బాధపడవద్దు, కొంచెం తీసుకో, ఏం కాదు, మనం ఉన్నవాళ్ళు కూడా క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు తాగుతున్నారు కదా, అంతరాన్ని వాళ్ళు పాపులా అనేసి ఆయన అనడం జరిగింది. అన్నప్పుడు నేను అన్నాను, ఏది ఏమైనా నా యొక్క తీర్మానం అండి, చచ్చిపోయినటువంటి నన్ను నా ప్రభు ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన నన్ను జీవంలోకి ప్రవేశింపజేశాడు కనుక నేను మారు మనసు పొంది సమస్త దుర్నీతిని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలని ఆశతో ఉన్నాను. అలా బ్రతకడం కొరకు నేను చాలా కష్టపడుతూ ఉన్నాను, చాలా అవమానాలు పొందుతూ ఉన్నాను, పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాను, అవమానాలు కూడా ఎదుర్కొంటూ ఉన్నాను. చెడ్డగా ఉండేవాడిని వాడు చెడ్డోడు అన్న మాటే ఉంటుంది, కానీ మంచిగా బ్రతకాలనుకున్న వాడికి ఆ చెడు పరిస్థితులు, చెడును అంటగట్టడానికి నానెవరే పొంచి ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆత్మీయ యాత్రల్లో నేను చాలా కష్టపడుతున్నానండి నిలబడటానికి. కనుక దేవుని పేరు చెప్పి, అనగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోకుండా ఆ చెట్టు ఎవరో ఆయన ఇచ్చినటువంటి యొక్క కృపను నేను వివరించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యములో
ఈ దావీదు యొక్క అనుభవంలో నుంచి జాలువారినటువంటి యొక్క ఒక మాట నాకు గుర్తొచ్చింది. అదేంటంటే, నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆయన కృప ద్వారా రక్షింపబడ్డా, ఆయన కృప ద్వారా పాపము నుంచి విడిపింపబడ్డా, ఆయన కృప ద్వారా సమాధి అనే గోతు నుంచి మనం లేవనెత్తబడ్డాం, ఆయన కృప ద్వారా నరకానికి పోవలసిన నా జీవితము మంచి మార్గములోనికి వచ్చింది. ఆయన కృప లేకపోతే నేను ఎప్పుడూ నశించిపోయేవాడిని, లోకంలో కలిసిపోయేవాడిని అని ఆయనకి నేను కొంత సువార్త రూపంలో కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆయన మనసు నొచ్చుకుని మంచి తెలుసా, నువ్వు చెప్పినటువంటి మాటలో మంచి తాత్పర్యం ఉంది, మంచి మాట ఉంది. ఎందుకంటే మనము చేస్తున్నటువంటి పనులు మనకి ఒక నమ్మకం ఉండాలి, స్థిరత్వం ఉండాలి. నేను వాళ్ళు తాగుతున్నారు కదా, వాళ్ళు తింటున్నారు కదా, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు కదా అన్నట్టుగా కొంత చేస్తే తప్పేంటి అన్నట్లుగా నేను మాట్లాడాను. పర్లేదు, మీకు నచ్చింది ఏదో సంతృప్తిగా తిని మీరు వెళ్ళండి అన్నాడు. అప్పుడు నేను ప్రార్థన చేసుకునే వారి మధ్య అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆహారంలో నాకు నచ్చినటువంటి ఆహారాన్ని భుజించి వాళ్ళందరితో చాలాసేపు ఉండి నేను వచ్చేసిన తర్వాత దాని యొక్క ఫలితార్థము నేను చూశాను. అందరిలో నన్ను ఒక ప్రత్యేకంగా చూడడం ప్రారంభించాను. నేను చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ, మాట్లాడే మాటల్లోనూ నాలో ఉన్నటువంటి యథార్థతను వారు గుర్తించారు. నేను డ్యూటీకి రాలేదు అనుకుంటే ఏదో మీటింగ్ ఉంది అనుకునేవారు. దేవుని విషయంలో నేను ఎప్పుడైతే ఆ యథార్థతను పాటించానో నాకు ఆ కంపెనీలో నన్ను అర్థం చేసుకునేవారు, నాకు సహకరించేవారు. నా ప్రార్థన ఉంది అంటే నా షిఫ్ట్ని మార్చుకునేవారు. నాకు చాలామందిని దేవుడు అక్కడ సిద్ధపరిచారు. ఆ విధంగా నేను రమారవి 13 సంవత్సరాల దాకా అక్కడ ఉన్నటువంటి ఏదైనా ప్రార్థన సాహసం అనే మినిస్ట్రీలో రక్షణ పొందినటువంటి నేను జాబ్ చేస్తూ పరిచర్య చేస్తూ నా యొక్క షిఫ్ట్లు మార్చుకోవడానికి కూడా దేవుడు ఎంతగానో సహకరించాడు. ఆ రోజు కనుక నేను కొంచెం మెల్ట్ అయి ఉండుంటే, నా ప్రభువుని గురించి సాక్షిగా నిలబడకపోతే వారిలో నేను ఒకడుగానే ఘనహీనుడిగా నేను అంచబడేవాడిని. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే పరిస్థితి దుబాయ్ దేశంలో కూడా 10-11 సంవత్సరాలు దేవుని కృపను బట్టి నేను చేస్తున్న కంపెనీలో ఇటువంటి యొక్క పరిస్థితి మరలా ఎదురైనప్పుడు నా ప్రభువు నాకు సహకరించి అక్కడ కూడా నా ఫోర్మెన్, నా తోటి కొలీగ్స్ వీళ్ళంతా కూడా నాకు సహకరించడం ప్రారంభించారు. నేను కూడా అక్కడ దేదీప్యమానంగా కంపెనీలో డ్యూటీ చేస్తూ సేవ చేస్తూ నా హృదయాన్ని చిగురింపజేసుకుంటూ దేశంలో పరిచర్య చేస్తూ ఈ ఆంధ్ర క్రిస్టియన్ కరంబ సంఘంకు కాపరిగా నా ప్రభువు నన్ను నిలవబెట్టాడు. అలా నన్ను గుర్తించినటువంటి సంఘ బిడ్డలు, కమిటీ, రకరకాలుగా నా యొక్క రూమ్మేట్స్ నా పరిచర్యకు ఎంతగానో సహకరించారు. నేను అంటాను, ఈరోజు గుండెల మీద నా చేయి వేసుకుని నా ప్రభు నామమును బట్టి ఆనబెట్టి నేను చెప్తున్నా, పరిస్థితులు
అరణ్యముగా మనకు కనబడిన పరిస్థితులు నిన్ను నశింప చేయాలని పొంచి ఉన్న సమస్యలకు పైగా బలవంతుడైనటువంటి నా దేవుడు అగ్నిలో ప్రత్యక్షమవుతాడు, సింహాల మధ్య ప్రత్యక్షమవుతాడు, జలములలో ప్రత్యక్షమవుతాడు. నేను వెళ్ళే మార్గములో ఆయన నాకు ప్రత్యక్షమై ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. నా కాపాడినటువంటి నా దేవుని ఆనబెట్టి నేను చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జాలవు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము దావీదుని గురించి, దేవుని హృదయానుసారుడు గురించి మనం ధ్యానించినప్పుడు, ఆయన కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఎందుకంటే దేవుని ప్రేమ గొప్పది, ఆయన కృప గొప్పది. ఆయన కృప మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆయన కృప ఎంత గొప్పది అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు ఏమండి నశించినను వాడు చిగురిస్తాడు. తన కుమారుని యందు విశ్వాసముంచువాడు ఇప్పటికీ కూడా నశించిపోడు, ఎప్పటికీ కూడా మరణించడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు కనుక మనల్ని సజీవులుగా మనల్ని కాపాడి ఆయన మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది, కానీ జీవము ఆ కృపచేత ప్రసాదింపబడినది కనుక మన జీవము ఆయనతో కూడా ఎత్తబడుతుంది. అందుకంటున్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమం, నీ కృప జీవము కంటే ఉత్తమం. ఈ జీవము కంటే శక్తిమంతుడు నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ కూడా నశించాడు. ఎందుకంటే యోహాను 3:16 అది చెప్తూ ఉన్నాడు ఆయన, యేసు ప్రభువారు. నిశ్చయముగా ఒక మాటను నేను తెలియజేస్తూ ఉన్నాను నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 4వ వచనం, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు. ఏమండి, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకొని, ఏమండి, ఆయన పండుకునే సమయాన్ని ప్రభువుని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడంట. ప్రభువుని జ్ఞాపకం తెచ్చుకుని ఆయన పండుకుని ఆయన జీవము ఆయన మీద ఆశ పెట్టుకోవడం వలన ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు ఆయన ఆత్మ మేల్కొని ఉంటుంది. ఆయన ఆత్మ మేల్కొని ఉన్నప్పుడు ఆ రాత్రి జాముల యందు ఆయన గురించి ధ్యానములో ఉన్నటువంటి ఆ జీవమునకు ఏం దొరికిందంట?
క్రొవ్వు మెదడు, ఏమండి, కొవ్వునటువంటి యొక్క మెదడు, శరీర భాగాల్లో పట్టినటువంటి యొక్క కొవ్వు వేరు, కానీ ఈ మెదడులో సమస్త శరీరమునకు, జ్ఞానేంద్రియములకు, జ్ఞానమునకు ఆధారమైనటువంటి మెదడు. వీడు మెదడేం మెదడురా బాబు, ఏదన్నా మనం మాట్లాడితే వెంటనే రిప్లై ఇచ్చేస్తున్నాడు. గొప్ప మేధావురా బాబు వీడు మెదడు, ఈ మెదడులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయో అంటారు. ఏదన్నా మనకు తెలియని విషయాలు వాడు చెప్పాడు అనుకో, వాడిని మెదవగా మనం ఇచ్చినాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అటువంటి యొక్క క్రొవ్వున మెదడు, ఆ మేక మెదడుని ఎంతో ఇష్టంగా దాన్ని చక్కగా ఫ్రై చేసుకుని, ఆ మెదడుని ప్రత్యేకంగా ఆ తలకాయలో దాగి ఉన్న మెదడుని తీసి ఫ్రై చేసుకుని చక్కగా నొట్లు వేసుకుంటూ తింటారు. ఎందుకంటే దాని నిండా కొవ్వు పదార్థములను మంచి రుచికరమైనటువంటి యొక్క రుచి, ఆయన కృపతో సమానముగా చేయబడినంత రుచిగా మెదడు యొక్క టేస్ట్ అనిపిస్తుంది. ఆ రుచి కొరకు దాన్ని తింటారు. అలాగే వాక్యము కూడా అంతకంటే రుచి అయినదని, అంతకంటే జ్ఞానమైనదని, అంతకంటే బలమైనదని, అంతకంటే ఉత్తమమైనదని దావీదు ఆ యొక్క నిద్రలో ఆయన జీవము ఆ రుచిని చూస్తూ ఆలపిస్తూ ఉంది, స్తుతిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. 17వ కీర్తన 15వ చరణాన్ని చదువుతాను, ఒకసారి ఆలకించండి. నేనైతే, ఇక్కడ దావీదు అంటాడు, నేను రాత్రి జాముల యందు ధ్యానము చేస్తా ఉన్నప్పుడు ఆ జ్ఞానంలో వస్తున్నటువంటి యొక్క ఆ దర్శనము, ఆయన కృప, ఆయన ఇస్తున్నటువంటి ఆలోచనలు క్రొవ్వు మెదడు కంటే అమూల్యమైనటువంటి రుచినిస్తూ ఉన్నాయి, బలమునిస్తూ ఉన్నాయి. కృషించిపోతున్నటువంటి నా ప్రాణాన్ని తెప్రెల్ల చేస్తూ ఉన్నాయి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, యేసయ్యా ముఖ దర్శనం చాలయ్యా, నా యేసయ్యా నీ ముఖ దర్శనం చాలయ్యా. ఈ భక్తుని యొక్క జీవితంలో అంటాడు కదా, ఇదిగో నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఏమండి, ఇక్కడ మేల్కొన్నప్పుడల్లా ఆయనకు వచ్చినటువంటి కళలు, ఆయనకు వచ్చినటువంటి దర్శనాలు అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటుంటే ఉబ్బు తబ్బిబ్బైపోతూ ఉందంటాడు. ఆయన బాధలన్నీ తొలగిపోతూ ఉన్నాయి. అందుకే నేను నీతి గలవాడనై నా నీతి యొక్క ఆశను, నా నీతి యొక్క ప్రవర్తనను, నా నీతి యొక్క ఆ భక్తి నిన్ను వెతుకుతూ ఉన్నప్పుడు, అయ్యా నీ మాటలు జుంటె తేనె దారుల కంటే మధురంగా నాకు అనిపిస్తూ ఉన్నాయని చెప్పి ఆ భక్తుడు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, అందుకే దేవుని యొక్క వాక్యం ఇటు రీతిగా సెలవిస్తూ ఉంది. 42వ కీర్తన 2వ చరణంలో అంటాడు, ఇక్కడ గమనించండి, కొరాహు కుమారుడు రచించినటువంటి దైవజ్ఞానంలో ఇక్కడ అంటాడు, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నదని పాట పాడుతూ ఉన్నప్పుడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురుచున్నది. ఇక్కడ కొరాహు కుమారులు పాడుతున్నటువంటి పాట, ఈ పాటలో వారు చెప్తున్నది ఏంటంటే, దావీదు
వర్ణించినటువంటి మాటలు, వర్ణించినటువంటి మాటలు, దావీదు యొక్క దుఃఖము చేత జాలువారినటువంటి మాటలు ఏంటో తెలుసా? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొరుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొరుచున్నది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము 5వ చరణం చదువుతూ ఉన్నా. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవు ఎలా తొందరపడుచు ఉన్నావు. ఇక్కడ ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణమా, నా ప్రాణమా, నాలో నాలో కరిగిపోచున్నది అంటున్నాడు. పై భాగంలో చూస్తే అక్కడ 4వ చరణంలో ఎందుకు కరిగిపోతున్నదో తెలుసా? జన సమూహముతో పండుగ చేయించున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా. నీవు ఈ కరోనా వైరస్కు ముందు చేసినటువంటి సేవ, నీవు ఈ కరోనా వైరస్కు ముందు చేసినటువంటి యొక్క దాన ధర్మాలు, నీవు ఈ కరోనా వైరస్కు ముందు చెప్పినటువంటి సాక్ష్య జీవితము, నీ యొక్క ఆ సాక్ష్యములో ఉన్నటువంటి అనుభవాలు, ఈ నేడు సమస్య వచ్చేటప్పటికి ఆ సాక్ష్యం నీకు ఉందా? దేవుని మందిరానికి వెళ్ళి మొక్కుబడి చేసుకుని ఉన్నావే, నీకు ఒక్క దినము కూడా నేను ఎడబాటుగా ఉండలేనయ్యా అని వాగ్దానం చేసుకున్నావే. దేవుడు నాకు చేసిన మేలులు బట్టి ఇదిగో నేను సజీవుడనై సాక్ష్యమిస్తూ ఉన్నానని చెప్పినటువంటి సాక్ష్య జీవితము, పండుగలో నువ్వు చెప్పినటువంటి సాక్ష్యాలు, పండుగలో నువ్వు ఇచ్చినటువంటి పలహారాలు, పండుగలో నువ్వు వేసుకున్నటువంటి కొత్త బట్టలు, పండుగలో నీవు చేసినటువంటి యొక్క సువార్త గానములు, పాడిన పాటలు, చెప్పిన మెసేజ్లు, ఏమండి అనేక మంది నడిపించినటువంటి అనుభవాలు నేడు నీకు దూరమైనప్పుడు నీ హృదయం ఎలా ఉంది నా ప్రియ సహోదరి, నా సహోదరుడా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దావీదు గమనించండి, వ్యక్తిగతంగా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడు. పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా, శత్రువులు చుట్టుముట్టి ఉన్నా, సమస్యలు చుట్టుముట్టి ఉన్నా, మందిరానికి దూరమైన దావీదు స్తుతి ఆగలేదు, దావీదు యొక్క గానం ఆగలేదు, దావీదు యొక్క ఆరాధన ఆగలేదు, దావీదు యొక్క హృదయము పరితపించుట ఆగలేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వర్తమానము ద్వారా మనం కొన్ని విషయాలు మనము పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం తెలుసుకుంటూ ఉన్నాం. సమస్యలు ఏ విధంగా ఉన్నప్పటికీ నేనైతే నీతి గలవాడనై ఆయన ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొని ఆయన సౌందర్య స్వరూపమును చూచేదను, అనుభవించేదను, ఆరాధించేదను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రాణమా నువ్వు దేవుని కొరకు తృష్ణపడి ఉన్నావా? నా ప్రాణమా దేవుని కొరకు కరిగిపోతూ ఉన్నావా? నా ప్రాణమా దేవుని కొరకు నువ్వు అర్థనాదం చేస్తూ ఉన్నావా? నా ప్రాణమా ఆయన ఎడబాటును భరించలేకపోతూ ఉన్నావా? ఇక్కడ భక్తులు యొక్క ఆరాధన ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కృప ద్వారా పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే ఆ కృపా సువార్తల గురించి ప్రకటించేవారుగా మనం ఉండాలి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే దేవుని కొరకు మనం బ్రతికేవారుగా ఉండాలి. పరిస్థితులు ఏ విధంగా నిన్ను చుట్టుముట్టి ఉన్నా సరే దేవుణ్ణి నువ్వు ప్రకటించే విధంగా నువ్వు ఉండాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వాక్యము నేను చదువుతూ ఉన్నాను. అయితే దేవుని కృపా సువార్తల గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. అపొస్తలుడైనటువంటి పౌలు తన సువార్త యాత్రలో రక్షింపబడినటువంటి పౌలు, పూర్వము నేను హింసకుడును, దూషకుడును, హానికరుడునని సాక్ష్యం ఇచ్చినటువంటి పౌలు, అయినను పాపినైన నన్ను రక్షించుకొని తన సువార్త నిమిత్తమై నియమించుకున్నటువంటి దేవుని కొరకు నా ప్రాణమును నేను దారబోయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకనగా ఇదిగో దేవుని
కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చటలో నేను భయపడటం లేదు. దేవుని గురించి కృపా సువార్తను కొరకు నా ప్రాణం ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యేసు ప్రభు వలన పొందినటువంటి పరిచర్యను తుదముట్టించడానికి ప్రభు నన్ను నియమించుకొని ఉన్నాడు. ఆయన పరిచర్యను తుదముట్టింపవలనని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ఎందుకో తెలుసా? దేవుని యొక్క బిడ్డలపైన, రక్షింపబడినటువంటి సేవకులపైన, సంఘాలను పోషిస్తున్నటువంటి కాపర్లపైన ఆయన పెట్టినటువంటి యొక్క భారము, సువార్త పరిచర్య భారము, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, గమనించండి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ప్రభు కొరకు మనము కృపా సువార్తను మనము ప్రకటించేవారుగా మనం ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు కదా, ఇదిగో నేను యేసు ప్రభు వలన నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకు ఎంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకొనటం లేదు. నా భార్య బిడ్డలు, నా కుటుంబము, నా ఇల్లు, నా పొలము, నా ఆస్తి, నా బలగము, నా పదవి, ఇవేవి కూడా ఆయన ముందు ఏమాత్రం కూడా ఎన్నిక లేనివి అంటున్నాడు. నీ పరిచర్యను తుదముట్టించుటయే నియమమాయనే, నీ పరిచర్యను, గమనించండి, ఆయన పరిచర్యను మనం కొనసాగించాలి, తుది వరకు నడిపించాలి. ఆయన వల్ల మనం పొందినటువంటి అభిషేకము మనము ఇతరులకు ప్రకటింపజేస్తూ ఉండాలి. అందుకే పౌలు అంటాడు, ఇదిగో ఆ కృపా సువార్తను సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ఆపడం లేదు. కరోనా కాదు కదా, అంతకు మించి వచ్చినా సరే రోమా సామ్రాజ్యమును సరసాలలో వేసిన కొరడాలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు ముమ్మారు నేను తిన్నా. నన్ను చంపాలని చూసిన శత్రువులు సమూహము నన్ను చుట్టుముట్టిన నా పరిచర్యను అనగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ప్రకటించకుండా నేను ఒక పూట ఆహారం కూడా నేను భుజించలేను అంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూలవాక్యంలోకి వెళ్దాం. 5వ వాక్యము, ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. కాగా నేను గమనించండి, కాగా నా జీవితకాలం అంతయు నేను ఎలాగూ నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తి నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను, ఎందుకంటే నీవు నాకు సహాయకుడివై ఉన్నావు, నా కాపురివై ఉన్నావు, నా దేవుడివై ఉన్నావు, నన్ను తప్పించువాడువై ఉన్నావు, ఇరుకులో విశాల మార్గం నడిపించే దేవుడివై ఉన్నావు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవా నా దేవుడవు నీవే, వేకు నేను నిన్ను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నా ప్రాణము నిన్ను వెతుకుతూ ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వర్తమానంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. మంచి మంచి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. నేను ముగిస్తాను, చాలా సమయం అయింది. అయితే 7వ చరణం, 63వ కీర్తన 7వ చరణం, నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చోట నా చరణం జోచి ఉత్సాహధ్వని చేసేదను, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అంటున్నాడు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. మన ప్రాణము మనం చేస్తున్నటువంటి పరిచర్య, మనం ఆయన సేవిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన నమ్ముకున్నాం. మన ప్రాణం ఎప్పుడూ ఆయనతో అతకబడి ఉండాలి, ఇప్పుడు ఆయన వెనక మనం నడుస్తూ ఉండాలి. ఏలియా అహరోన్మై వెళ్ళు కాలంలో ఎలీషా ఆయన దగ్గర అప్పటికి
8 సంవత్సరాలు పరిచర్య చేస్తూ ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. ఆయన పరమునకు వెళ్ళే సమయంలో ఎలీషా ఏలియా గారిని విడిచిపెట్టలేదండి. ఏలియా అన్నాడు, నేను పలానా దేశానికి దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, నేను అక్కడ వెళ్తున్నాను. పలానా చోటుకి నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు, నేను అక్కడ వెళ్తున్నానంటే యెహోవా జీవంతోడు నేను విడవను అన్నాడు. అయ్యా బేతేలుకి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు. కుదరదు, నేను నీతోటే వస్తాను అన్నాడు. అలా ఎలీషా ఆయన వెంబడించడం వల్ల, ఎలీషా ఆయన అడుగులో అడుగు వేయడం వల్ల, ఎలీషా ఆయన యొక్క చెంగురు పట్టుకుని నడవడం వలన, ఎలీషా తన గురువు యొక్క చేతుల మీద నీళ్లు పోయడం వలన ఎలీషాని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. తన శిష్యుడైనటువంటి, గమనించండి, తన శిష్యుడైనటువంటి ఎలీషాని ఏలియా ఎంతగానో ప్రేమించాడు. కనుక ఏలియా గారు అంటున్నాడు, ఇదిగో నా సమయం దగ్గర పడిపోయింది, నీకేం కావాలో చెప్పు అంటే ఆయన అంటున్నాడు కదా, నీ ఆత్మలో 2 అంతలు నాకు కావాలి. నీకున్న ఆత్మ కంటే ఇంకొక అంత నాకు కావాలి. అది నాకెలా సాధ్యం? అది నా దేవునికే తప్ప అది నా వల్ల కాదు. నా ఆత్మని ఇమ్మంటే ఇస్తాను, కానీ రెట్టింపు ఆత్మ కావాలంటే ఆత్మను అభిషేకించు ప్రోక్షించువాడు పరమందు ఉన్నాడు. ఆయనకి ఇష్టమైతే గనక ఆ కార్యము నువ్వు చేయగలవు. కనుక నేను ఎప్పుడైతే నీవు ప్రత్యక్షం అవుతానో, నాతో పాటు నేను ఆరాధిస్తున్న దేవుడు కూడా నాపై ఉంటాడు, కనుక అద్భుతాలు జరుగుతాయని చెప్పి ఆయన దీవించి ఎలీషాను విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆ వస్త్రము ఎలీషా మీద పట్టడం వలన అభిషేకము ఆయన పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా మన ప్రాణము ఊరికే పై మాటలతో, పై చేతులతో, లోక సంబంధమైనటువంటి జంటలుగా వెంబడించడం కాదు. ప్రభువును వెంబడించడం అంటే ప్రాణముతో వెంబడించాలి. ఆయన అంటుకుని మనము నడవాలి. ఇదే భక్తుడు నేర్పిస్తున్నటువంటి మాట. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక 63వ కీర్తన 9 నుంచి 10 వచనాలు, 2 వచనాలలో ఉన్నటువంటి యొక్క భాగము అంటున్నాడు కదా, నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. ఎవరు వారు అంటే నిన్ను నాశనం చేయాలనుకుంటున్నటువంటి శత్రువు. నిన్ను నాశనం చేయాలనుకుంటున్నటువంటి శత్రువు ఏం చేస్తారంటే వాళ్ళు వెతుకుతూ ఉంటారంట. ఆ వెతుకున్నప్పుడు మనం కృంగిపోకూడదు. 42వ కీర్తన 11వ చరణంలో నిలబడి ఉందంటే, నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచు ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎవరైందు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందు ఎప్పుడైతే నిరీక్షణ ఉంచుతావో అప్పుడు రక్షణకర్త, రక్షకుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆ రక్షణ చేత నిన్ను కాపాడుతాడు. కనుక నా ప్రాణమా నీలో నీవెలా కృంగిపోతా ఉన్నావు, నిరీక్షణ ఉంచుము. నిరీక్షణ సడలిపోవడానికి వీల్లేదు. ఆ నిరీక్షణ ఎప్పుడైతే ఉంటుందో ఆ నిరీక్షణ సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 11వ చరణం 63వ కీర్తన 11. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడును అతిశయులను, అబద్ధమాడు వారి నోరు మూయబడునుగాక. ఇప్పుడు దావీదు ఇప్పుడు ప్రభు యొక్క ప్రత్యక్షతను ఆయన పొందుకున్నాడు. ప్రభు యొక్క కృపను ఆయన మెండుగా పొందుకున్నాడు. ఆయన ప్రాణం ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉంది. ఆయన ప్రాణము ఆయనలో సంతోషంగా ఉంది. ఇప్పుడు దేవుని యొక్క కార్యములు ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఖడ్గబలమునిచ్చి, శత్రువుల బలమునిచ్చి ఆయన తప్పింపబడ్డాడు. ఆయన ప్రాణము, ఆయన జీవము, ఆయన శరీరము నక్కల పాలు కాకుండా తప్పింపబడ్డాది. దేవుని యొక్క కృప ఆయన ఆవరించింది. దేవుడు ఆయన తప్పించాడు. దేవుడు మరలా తీసుకుని వచ్చి ఆ యొక్క
కృపచేత కృపగల సింహాసనం మీద ఆయన రాజుగా చేశాడు. ఇప్పుడు ఆ రాజు దేవుని బట్టి సంతోషిస్తున్నాడంట, దేవుని బట్టి సంతోషిస్తాడంట, దేవుని బట్టి ఆనందిస్తాడంట. ఎందుకు అంటే రాజుతో ఆయన ప్రమాణం చేశాడు. ఆయన ప్రమాణం సత్యము, ఆయన ప్రమాణము ఒక ఉన్నతమైనది, కృప కలిగినది గనుక ఇప్పుడు ఈ రాజు అక్కడ ఎప్పుడైతే దావీదు అడవిలో నుంచి తప్పించబడి సురక్షితమైన మార్గానికి వచ్చి ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాడో శత్రువుల యొక్క నోర్లు ముయ్యబడతాయి, శత్రువుల యొక్క పన్నాగాలన్నీ తెప్పబడతాయి, శత్రువుల యొక్క దురాలోచనలన్నీ మటుమయమవుతాయి. కనుక నీకు క్రూమెదడు దొరికిందా, దాన్ని అనుభవించు, దాన్ని ఆస్వాదించు. ఆయన కృప దొరికిందా, భద్రపరచుకో. శ్రమలలో నిన్ను కాపాడుతుంది. చెట్టు చివరగా నీవు ఉదయకాలంలో లేచి పనికిమాలినటువంటి చీపురు కట్టను, వంటగదిని, వ్యర్థమైనటువంటి ఫోటోలను, వ్యర్థమైనటువంటి లోకులను, వ్యర్థమైనటువంటి యొక్క సూర్యదర్శనాలను, వ్యర్థమైనటువంటి యొక్క స్థలాల్ని నువ్వు వెదక్కుండగా నువ్వు లేచిన వెంటనే ఆయన వెదకడం ప్రారంభించు, ఆయన్ని ఆరాధించడం ప్రారంభించు, ఆయనకు ప్రార్థన చేయడం ప్రారంభించు. అప్పుడు నువ్వు ఆ దినము చేసే ప్రతి పనిలోనూ ఆయన తోడుగా ఉంటాడు. కనుక నువ్వు ఆయన అందు సంతోషిస్తావు, ఆయన అందు ఆనందిస్తావు, ఆయన అందు బలం పొందుకుంటావు. నీ కుటుంబము తేజరిల్లుతుంది, నీ కుటుంబము ఆయన అందు నిరీక్షణ ఉంటుంది, నిరీక్షణ కలిగి ఉంటారు. ఆ నిరీక్షణలో సంతోషము, సమాధానము, ఆయన కృపను అమితంగా నువ్వు అనుభవిస్తావు. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, కనుక నా దేవుడవు నీవే, దేవా నా దేవుడవు నీవే, నిన్నే వేకునే వెతుకుతానయ్యా. నీ బలమును, నీ ప్రభావం చూస్తాను, నీ మీద ఆశ చేత నేను ఉంటాను. ఇంతవరకు ఉదయం నేను లేచి ఎవరెవరి ముఖాలో చూశాను, ఏవేవో పనులో చేశాను, నా దినచర్య పనులు ప్రారంభించాను. ఈ రోజు నుంచి నిన్ను వెతకటం ప్రారంభిస్తాను, నీ ముఖదర్శనం పొందుకోవడం ప్రారంభిస్తాను, నీ సౌందర్య స్వరూపమును అనుభవిస్తాను. అలా నా కుటుంబాన్ని నీలో నడిపిస్తాను. అటు కృప దేవుడు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా నా ఆత్మధ్వని వినవా, నేనేల దూరమైతిని, కృప చూపరావా, నీ దరికి చేర్చుకొనవా. దేవా నా ఆత్మధ్వని వినవా, గాలివోన హోరులో గమ్యమెటో కానరాక, గురి అయిన నిన్ను చేరా పరితపించుచున్నాను. గాలివోన హోరులో గమ్యమెటో కానరాక, గురి అయిన నిన్ను చేరా పరితపించుచున్నాను. ఆదరణైనను, ఆరోగ్యమైనను, ఆనందమైనను నీవే కదా. ఆదరణైనను, ఆరోగ్యమైనను, ఆనందమైనను నీవే కదా. దేవా నా ఆత్మధ్వని వినవా,
మహానుతుడు మా తండ్రి, మీకు వందనాలు. ఉదయమునే మిమ్మల్ని చూసే కృపను దయచేయండి. ఉదయమునే మిమ్మల్ని చూసే కన్నులు మాకు దయచేయండి. ఉదయమునే మిమ్మల్ని చూసే మనసు మాకు దయచేయండి. ఉదయమునే మీ బలమును ప్రభావమును చూసే భాగ్యమును దయచేయండి. రాత్రి కాలంలో ప్రభు మెదడు దొరికినట్లుగా అయా నీ వాక్యము చేత మేము తృప్తి పొంది అయా వాక్యము ద్వారా మేము అమితంగా నడిపింపబడ్డ సహాయం దయచేయమని, ఇదిగో మమ్మల్ని మా పిల్లలను ఆశీర్వదించమని, వాక్యపు దర్శనలో వాక్య స్వరూపంలో మమ్మల్ని నడిపించమని, మిమ్మల్ని పోలే నడిచే కృపను దయచేయమని, ఇదిగో నేను వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను పేరు దీవించండి. ఆయా సంఘాల వారిని దీవించండి. అందరూ క్రిస్టియన్ కర్మ సంఘం బిడ్డలను పేరు దీవించండి. చేతి పనులను దీవించండి. జాబులు లేనటువంటి వారికి జాబులు దయచేయండి. ఆయా కరోనా వైరస్ నుంచి విడిపించండి. బలహీనత నుంచి విడిపించండి. గర్భఫలాలు లేనటువంటి బిడ్డలు దీవించండి. బర్త్డేలు చేసుకుంటున్నటువంటి బిడ్డల్ని, నూతన సంవత్సరం అనే దయకిరణం పొందుకున్న బిడ్డలను జ్ఞాపం తెచ్చుకోండి. ప్రతి ఒక్క బిడ్డను పేరు దీవించి ఆశీర్వదించుకొని మాకు కావాల్సిన అక్కలు దీవించమని, వర్తమానం చూస్తున్నటువంటి బిడ్డలు రక్షణ అనుభవాలను అనుబంధాలను దయచేయమని, ఇదిగో సమస్త ప్రార్థనలు మీకు ఆరోపిస్తూ పేరు దీవించి ఆశీర్వదించమని, మీరు అక్కడ అవసరమైతే మరలా ప్రభా మీ యొక్క సంపూర్ణ కూడుకునే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తలవంచినటువంటి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన కృపతోడై నడిపించుగాక. ఆమేన్. ఆమేన్.